కాలేజీలో ఇంటర్నల్స్ రోడ్లు ఏమంటే గన్నికృష్ణ గారు అప్పుడు గుడా చైర్మన్ ఉంటూ వారు కూడా కళాశాలలో రోడ్లు వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలిసారు. 23 లక్షలు రిలీజ్ చేసే నిధులతో ఇంటర్నల్ రోడ్స్ చేశారు. అలాగే మన నున్న తిరుమలరావు గారిని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే రోజున పిలిచేవాడిని. పిలుచుకొచ్చి ఆయనతో ప్లాంటేషన్ చేయించి సార్ ఇట్లా కాలేజీలో క్లాస్ రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, షిఫ్ట్లు జరుగుతున్నాయి ఇక్కడ అంటే వారు 2-3 సార్లు పర్యావరణ కలిసిన తర్వాత ఒకసారి అన్నారు ఆయన, సరే నేను 10 లక్షలు అలా కాదు సార్ క్లాస్ రూమ్లు కట్టించాల్సింది, కట్టిస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా ఆయన సొంత నిధులతో 42 లక్షలు వెచ్చించి మన ఎదుర ఒక 8 క్లాస్ రూమ్లు కట్టించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వికే రాజు గారిని మన గౌతమి ఐ హాస్పిటల్ ఉంది కదండి దాని ఫౌండర్ ఆయన, వారు ఆర్ట్స్ కాలేజ్ ఇచ్చేస్తే వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే బుక్స్ ఇస్తాను, ఒక 50,000 రూపాయలు బుక్స్ వద్దు సార్ మాకు స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ కావాలంటే ఆయన ఒక 6 లక్షల రూపాయలు ప్రిన్సిపల్ గారు చేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టడీ సెంటర్ అని చెప్పి ఒక బ్లాక్ నిర్మించారు. ఎందుకంటే ఫారెన్ స్టడీస్కి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే ఆ స్టడీ సెంటర్లో వాళ్ళు గైడ్ చేసి ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందో వాళ్ళు చేస్తే స్టడీ సెంటర్ ఒకటి వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. వారు ప్రారంభించి ఆర్ట్స్ కాలేజీ ఆలిమినేషన్ చాలా చక్కగా ఉంది, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా బిల్డింగ్స్ కట్టిస్తున్నారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ చూస్తున్నారు. ఇలాంటి అసోసియేషన్ ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పి మా అసోసియేషన్ అందరినీ కూడా వేదిక మీద అభినందించడం జరిగింది. అట్లాగే గంగా భవాని బ్లాక్ అని ఒక ఈ పక్కన ఉంటుంది, మేడం ఇక్కడే చదువుకుంది, ఇక్కడే ఆవిడ రిటైర్డ్ అయిపోయి ఇక్కడ చదువుకుని బాటనీ మేడం కదా, ఆవిడ ఏం చేశారంటే కోవిడ్ టైంలో పిల్లలు ఇబ్బంది పడి వెనకాల ఒక 4 క్లాస్ రూమ్లు కట్టించింది ఆవిడ. ఇవన్నీ కూడా వారు మనుషులను పెట్టి సొంతంగా కట్టించారు తప్ప ఎవరి దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు. ఉదాహరణ మీలో ఎవరన్నా ప్రస్తుత పోటీలు ఉన్నారంటే వాళ్ళని మేము ఎలా అడుగుతాం, సార్ మీరు వచ్చి కట్టి ఇచ్చేసేయండి పిల్లలకి అని చెప్తాను తప్ప ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే లెక్చర్ సిరీస్ అని చెప్పేసి ఆలుమనీ లెక్చర్ సిరీస్ అంటే కాలేజీలో చదువుకుని బయటకు వెళ్ళిపోయిన ప్రముఖులు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కి టీచ్ చేయాలి. అదొక యూజీసీ పెట్టిన యాక్టివిటీ. అందులో భాగంగా మేము ఒక ఆయన తీసుకొచ్చాం, రామ్కోట్ అని చెప్పేసి టాటా ఇన్స్టిట్యూట్ లో చేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పిల్లల్ని మోటివేట్ చేసి వారు కొంతమందికి ప్లేస్మెంట్స్ వేరే వేరే బయట కంపెనీలో చేయడం జరిగింది. అట్లాగే రెండవ వ్యక్తిగా ప్రముఖ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వారు వచ్చి ఇంచుమించుగా ఒక 1 అవర్ పిల్లల్ని మోటివేట్ చేసి చాలా చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కాలేజీకి ఆలుమిన్ అసోసియేషన్ ఉండాలి. ఎన్ఐఆర్ఎఫ్ అట్లాగే ఇండియా టుడే వాళ్ళు ఇచ్చే ర్యాంకింగ్ లో ఎంతమంది స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ప్రతి డేటా వాళ్ళకి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇవ్వాలన్నమాట. ఆ డేటా క్రమం తప్పకుండా తీసుకొచ్చి ఈ కాలేజీకి అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ కళాశాలలో చదువుకున్నారు కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ గారు, ఆయన ఇక్కడ డిగ్రీ చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక అందరి పిల్లలకి అలా హీరో లాంటి వాడు, ఆ వీరప్పని పట్టుకోవడంలో అతని జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ ఎవ్రీ ఇయర్ ఆయన ఇక్కడ పెట్టి వారి పేరున కూడా స్టూడెంట్స్ కి అవార్డ్స్ కూడా వచ్చే కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అసోసియేషన్ సంధానం చేసుకుంటూ మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రోల్ మోడల్ గా చేసుకుంటూ దీన్ని తీసుకొస్తూ 5 years కూడా మేము చేయడానికి అన్ని విద్యార్థి సంఘాలు ఇందాక నేను పొరపాటు వచ్చారు ఆ గ్రౌండ్ విషయంలో ఎన్ఎస్సీఏ కానీ ఏబీపీ కానీ ఎస్ఎఫ్ఓలు కూడా మాకు కలిసి వచ్చారు. అలాగా బయట పొలిటీషియన్స్ కానీ అందరూ మనకి సపోర్ట్ చేస్తూ మరి ముఖ్యంగా ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే కాలేజీలో చదువుతున్న ప్రస్తుత స్టూడెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మిగతా యాక్టివిటీ మా వాళ్ళు తెలియజేస్తారు. చెప్పండి. ఈ యొక్క మేము 2021లో ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అంటే 2025 వరకు అయినటువంటి లెక్కల వివరాలు ఆడిట్ వివరాలు మీకు తెలియపరుస్తున్నాను. 2021లో సభ్యత్వ రుసుము 922 మంది సభ్యులుగా నమోదైతే వాళ్ళకి అప్పుడు 100 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. 922 × 100 అంటే 92,200 మనకి 2021 అకాడమిక్ ఆడిట్ లో మనం చూపించడం జరిగింది. తర్వాత 2022లో 306 మంది విద్యార్థులు మనకి సభ్యత్వ రుసుము 100 రూపాయలు చొప్పున కట్టారు. 30,600 కూడా అది కూడా అకాడమిక్ ఆడిట్ పూర్తి చేయడం జరిగింది. 2023లో 527 మంది విద్యార్థులు 100 రూపాయలు చొప్పున 52,700 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ 3 ఇయర్లకు కూడా అకాడమిక్ ఆడిట్ సబ్మిట్ చేయడం జరిగింది. 2024-25 అకాడమిక్ ఆడిట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంది, ఆడిట్ అవ్వలేదు. కానీ విద్యార్థులు మనకు 1,403 మంది విద్యార్థులు 200 రూపాయలు చెప్పిన అంటే 2024, 2025, 2026 నుంచి మనం ఏం చేస్తామంటే 200 రూపాయలు చెప్పిన
సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. 1403 మంది విద్యార్థులు 2024లో 2,80,600 రూపాయలు చెల్లించడం జరిగింది. 2025లో 1,211 మంది విద్యార్థులు 200 రూపాయలు చొప్పున 2,43,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం మేము 2021 నుంచి 2025 వరకు సభ్యత్వ రుసుము 6,99,100 రూపాయలు మనకి సభ్యత్వ రుసుములా రావడం జరిగింది. ఇదే కాకుండా శుంకర స్వామినాయుడు గారు అనేటువంటి ఒక పూర్వ విద్యార్థి 1,00,000 రూపాయలు మనకి డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా ప్రొఫెసర్ రామకోటి గారు కూడా పిల్లలకి అవార్డుల ప్రదానోత్సవంలో నా వంతు బాధ్యతగా అని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనకి సభ్యత్వ రుసుము ద్వారా కేవలము 6,99,100 రూపాయలు, అదేవిధంగా దానాల రూపంలో మనకి 1,10,000 రూపాయలు రావడం జరిగింది. ఇది కాకుండా మన వస్తు రూపంలో తీసుకున్నది, అంటే వస్తు రూపంలో అంటే ఏదైనా విద్యార్థి తన పూర్వ విద్యార్థి ఇక్కడ చదువుకొని ఉన్నట్టయితే అతను తన సొంత డబ్బులతో కట్టించే దాన్ని ఏమైనా వస్తు రూపంలో చెప్పుకుంటాం. కాబట్టి మనకి నున్నా తిరుమలరావు విద్యా సంస్థల అధినేత అయినటువంటి నున్నా తిరుమలరావు గారు మన కళాశాలలో చదువుకున్నారు. కాబట్టి ఆయన 42 లక్షల విలువ కలిగినటువంటి భవనాలని మనకి ఇప్పుడు తిరుమల బ్లాక్ అని చెప్పి మనకి కామర్స్ మేనేజ్మెంట్ బ్లాక్ దగ్గర మనకి నిధులతో ఆయన 42 లక్షలతో కట్టించడం జరిగింది. అదేవిధంగా ఫారెన్ స్టూడెంట్స్ కోసము గౌతమి నేత్రాలయ వారు 6 లక్షలు విలువ కలిగినటువంటి బిల్డింగ్ ని మన కళాశాల కొంత సొంత నిధులతో కొంత ఆయన డొనేషన్ తో మనం కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా గణికృష్ణ గారు ఆయన రూడా చైర్మన్ గా ఉన్న సందర్భంలో ఆయన 23 లక్షలు విలువ కలిగినటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఇవన్నీ వస్తు రూపంలో వచ్చినవే అని చెప్పి దీన్ని సహకరించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా విద్యార్థులు చాలా మంది స్వచ్ఛందంగా తమ చందా రూపంలో ఆలంని స్ట్రెంథన్ కావాలి అనే ఉద్దేశంతో మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక 10 మంది 20 మంది పిల్లలకి మన రెఫరెన్స్ అంటే పూర్వ విద్యార్థుల యొక్క రెఫరెన్స్ తో ఉద్యోగాలు కూడా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాకుండా మనకి బయట వీళ్ళందరూ కూడా 200 రూపాయలు చెల్లించిన పిల్లలు వాళ్ళు కూడా కొంతమందికి రెఫరెన్స్ ఇచ్చి ఉద్యోగాలు జాయిన్ చేసి వెబ్సైట్ లో ఆలంని అనే ఒక కాలం ఉంటుంది. ఆ ఆప్షన్ లో ఈ వివరాలన్నీ ఉంటాయి. అలాగే మేము ఏదైతే ఉందో ఓటర్ లిస్టు మా ద్వారా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఓటుకు అర్హత ఉందో ఆ లిస్టును కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ అధికారికి. అదే విధంగా దాదాపు మా దగ్గర ప్రస్తుతం 500 మంది ఓటర్స్ ఉన్నారు సార్. ఎలా అంటే సార్ ఓటరు ఇవ్వడానికి ఓటు వేయడానికి ఒక అర్హత ఉండాలి. సుమారు ఈ కళాశాలలో పూర్వ విద్యార్థిగా 10 సంవత్సరాలు గడవాలి. వాళ్ళు ప్రముఖమైన వ్యక్తులై ఉండాలి. లైఫ్ మెంబర్షిప్ కట్టాలి. 1,500 రూపాయలు లైఫ్ మెంబర్షిప్ కట్టినట్లయితే వారికి ఆ ఓటు వేయడానికి అధికారం ఉంటుంది. ఈ లైఫ్ మెంబర్షిప్పే కాకుండా రాజకీయ రంగాల్లో పనిచేసినటువంటి డైరెక్టర్లుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి పదవులు చేపట్టిన వారు, అలాగే ఇప్పటి వరకు చెప్పిన కళాశాల యొక్క సేవలకు, భవనాల నిర్మాణాలకి, కళాశాలకు సేవలు అందించినటువంటి ఆ యొక్క పెద్దలకు సభ్యత్వం అనేటువంటిది లేకుండా వారికి ఓటునివ్వడం జరుగుతుంది. వారికి ఆన్లైన్ మోడ్ లో త్రూ మెయిల్ ద్వారా సాంకేతికతని ఉపయోగించి ఆన్లైన్ మోడ్ లో కూడా వారి ఎన్నికగా వారు వెయ్యవచ్చును ఈ పాల్గొన్నటువంటి వ్యక్తులకు. అలాగే ఈ ఎన్నికలంతా కూడా కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి తీర్మానాలు చేసి ఒక సీనియర్ ప్రొఫెసర్ని కానీ లేదా ఒక ప్రముఖమైన లాయర్ గారిని కానీ వారు పెట్టి రిటర్నింగ్ అధికారిగా వారిని నియమిస్తారు. ప్రెసిడెంట్గా పాల్గొన్నటువంటి వారికి మనం 20,000 రూపాయలు ఆ యొక్క ప్రెసిడెంట్గా ఎవరైతే పోటీలో పాల్గొంటామన్నారో వారు ఈ యొక్క కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అకౌంట్కి వారు వేయవలసి ఉంటుంది. రిఫండ్ ఇవ్వబడుతుంది. గుడ్ మార్నింగ్ మనడా జనరల్ సెక్రటరీ సార్. గుడ్ మార్నింగ్ మనడా నా పేరు సుధాకర్, జనరల్ సెక్రటరీని. సో ఆల్యూమిని అసోసియేషన్ స్ట్రెంగ్తన్గా ఉండాలంటే పూర్వ విద్యార్థులందరూ అసోసియేషన్లో ఎక్కువ మంది జాయిన్ అయితే అంత స్ట్రెంగ్తన్గా ఉంటుంది. సో కాబట్టి మాకు 5 సంవత్సరాలు కూడా చాలామంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు సార్. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే మన కళాశాల ఎవ్రీ 5 ఇయర్స్కి న్యాక్ పెడుతుంది.
అలాగే ఎన్ఐఆర్ఎఫ్ కానివ్వండి, రకరకాల మన ర్యాంకింగ్ సిస్టమ్ చేసేటప్పుడు ఉన్నాయి. అందులో కొన్ని మెట్రిక్స్ ఉంటాయి సార్. ఆ మెట్రిక్స్ ఏంటంటే ఏమడుగుతారంటే 24లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ చేశారు, 25లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఇవన్నీ కూడా మెట్రిక్స్ మనం పోస్ట్ చేస్తుంటారు. ఇవి ఎంత స్ట్రాంగ్గా పోస్ట్ చేస్తే అంత ర్యాంక్ రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం నాగ్కి వెళ్ళినప్పుడు మనకి 40 ఉంటుంది సార్, 40కి 40 మీట్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా మా పూర్వ విద్యార్థులు చేసిన సహకారం వల్ల డెఫినెట్గా ఎన్ఐఆర్ఎఫ్ కానివ్వండి, లేకపోతే నాగ్ కానివ్వండి, వీటిల్లో మంచి ర్యాంక్ అందిస్తామని మేము హోప్తో ఉన్నామండి. అలాగే దీన్ని సహకరించిన పూర్వ విద్యార్థులకి అలాగే ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.